కునాఫా చాక్లెట్ చేస్తున్నాను తెలుసా. దీంట్లో ఏమేమి వేసానంటే సన్న సేమియా ఉంటుంది కదా, సన్న సేమియా, పిస్తా, మిల్క్ మేడ్. ఫస్ట్ సేమియాని కొంచెం గీలో రోస్ట్ చేసుకోవాలి. తర్వాత పిస్తా పౌడర్ని గ్రైండ్ చేసుకొని మిల్క్ మేడ్ని యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. డబుల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ని కరిగించుకున్నాక ఒక లేయర్ చాక్లెట్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఒక 5 minutes or 2 minutes ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కునాఫాని ఈ చాక్లెట్ మొత్తం మీద స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలనుకుంటే అలాగా ఇంత నీట్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఒక లేయర్ వేసుకోవాలి. ఈ చాక్లెట్ మౌల్స్, చాక్లెట్ కాంపౌండ్స్ అన్నీ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అవైలబుల్గా ఉంటాయి. ఆర్డర్ చేసుకొని చేసుకోవాలి. కునాఫా కాంపౌండ్ మౌల్డ్ అని అడిగితే దొరుకుతుంది, లేదు అంటే మనకి డిమార్ట్లో కూడా దొరుకుతాయి. తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ చాక్లెట్ వేసి స్ప్రెడ్ చేసేసుకోవాలి. మొత్తం మళ్ళీ ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకుంటే ఏంటంటే మనకు మొత్తం చాక్లెట్ కింద మౌల్డ్ మొత్తానికి ఫోల్డ్ అయ్యి మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత ఒక 5 minutes or 10 minutes ఫ్రీజర్లో పెట్టేసుకుంటే ఇది మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. తర్వాత హ్యాపీగా చాక్లెట్ తినేయచ్చు.